ఒకప్పుడు మనకు ప్రాసెస్డ్ ఫుడ్ ఇన్ని రకాలు దొరికేవి కాదండి. అంటే ఒక మైదాతో చేసినవి కానీ, చక్కెరతో చేసినవి కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ అనే ఒక రకమైన కొవ్వు పదార్థాలు కానీ, ఇవన్నీ ఎక్కువ అవ్వడం ద్వారానే మనకు చాలా మటుకు మనకు ఇప్పుడు అధిక బరువు సమస్య అనేది మనం ఫేస్ చేస్తున్నాం. దీనికి వత్తాసులాగా ఎక్సర్సైజ్ వచ్చింది కానీ, బట్ ఆహారంలో మనం తినే ప్రక్రియ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు మనము బ్రౌన్ రైస్ తినేవాళ్ళు, లేకపోతే దంపుడు బియ్యం తీసుకునేవాళ్ళు, లేకపోతే రెడ్ రైస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు వైట్ రైస్ వచ్చేసింది. సో ఇది ప్రాసెసింగ్ ఒక పరిణామం. అలాగే మనం రకరకాలుగా చెప్పుకోవచ్చండి. సో ఎవ్రీ సీరియల్స్లోనే కాదు, ఎవ్రీథింగ్, ఆయిల్స్లో కూడా. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ఒకప్పుడు బెల్లమే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు వైట్ షుగర్ లేనిదే మనకు అసలు ఎర్లీ మార్నింగ్ కాఫీ కూడా మనకు గడవదు. సో యూ జస్ట్ అబ్జర్వ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ డైట్, ప్రతి పార్ట్ కూడా మనకు ఈ ఆహారం అనేది మనకు ప్రాసెసింగ్, వైట్ షుగర్, వీటి ద్వారానే మనకిప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. ప్రత్యేకించి వెయిట్ లాస్ అనేది మనకు బరువు తగ్గించే డైట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మ్యాజికల్గా మనకు బరువు తగ్గడం అనేది ఉండదండి. అంటే ఏదో ఒక ఆహారం తీసేసుకుంటే దాని ద్వారా మనకు బరువు తగ్గిపోతుంది అనేది ఉండదు. కానీ ఎలిమినేషన్, కొన్ని రకాల ఆహార ఐటమ్స్ ఎలిమినేట్ చేయడం వల్ల మనకు బరువు తగ్గుతాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం ద్వారా, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ మనం డైట్లో యాడ్ చేయడం మూలాన మనకు ఆ ఫైబర్ ద్వారా వచ్చే ఆ ఫుల్నెస్ కానీ, క్వాంటిటీ లిమిట్గా తీసుకోవడం కానీ, దాని ద్వారా మనకు కొంచెం బరువు తగ్గే ఆస్కారం అనేది ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే ఇప్పుడు హోల్ గ్రెయిన్స్, ఈ రెడ్ రైస్, తర్వాత మనకు చిరుధాన్యాలు, వాటి ద్వారా కూడా మనకు చక్కగా బరువు తగ్గే ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయి. సో బరువు తగ్గడానికి అవి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తాయి, కానీ ఏదన్నా ఒక్క ఐటెం కంప్లీట్గా అట్లా బరువు తగ్గించేస్తుంది అని చెప్పలేము. ట్రెడిషనల్గా మనం పల్లి నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఇక నువ్వుల నూనె కానీ వీటిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే స్మోకింగ్ పాయింట్ చాలా హై ఉంటుందండి. సో దాని ద్వారా ఈ ఆయిల్లో డ్యామేజెస్ అనేవి చాలా 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 తక్కువ ఉంటాయి. అందుకని మనం ఈ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి యూ కెన్ చూస్. కొంతమందికి నువ్వుల నూనె నచ్చచ్చు, కొంతమందికి వేరుశనగ నూనె నచ్చచ్చు, కొంతమందికి కొబ్బరి నూనె నచ్చచ్చు. ఏది తీసుకున్నా ఓకే అండి, బట్ ఇట్ హ్యాస్ టు బీ కోల్డ్ ప్రెస్డ్. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అని మనం వింటూ ఉంటాం. ఆలివ్ ఆయిల్ ఎందుకండి అంత మంచిది? ఆలివ్ ఆయిల్ని రీఫైన్ చేయలేం, కోల్డ్ ప్రెస్డ్గానే వస్తుంది మార్కెట్లో. అందుకనే ఆలివ్ ఆయిల్ని మంచిది అని చెప్తాం. దాన్ని మనం రీఫైన్ చేయడానికి ఆస్కారం ఉండదు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అక్కడ? ఆ నూనె తయారు చేసే విధానం, అది కరెక్ట్గా తీసుకుంటే మనకు 70% ఆఫ్ ద ప్రాబ్లం మనకు నయమైపోతుంది. మనకు నూనె మారుస్తాము, ఇండైరెక్ట్గా అది మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అండి, సింగిల్గా మనం ఇలా అని చెప్పలేమని ఇందాకే చెప్పాను కదా. సో నూనె విషయంలో కూడా ఎప్పుడైతే మనం కొబ్బరి నూనె కానీ ఆర్ పల్లీల నూనె కానీ స్విచ్ ఓవర్ చేస్తామో, ఈ ఎక్సెస్ క్వాంటిటీ తినడానికి మనకు అది ఛాన్స్ ఇవ్వదు. కొబ్బరి నూనె మహత్వం ఏంటంటే, మెయిన్ థింగ్ అపిటైట్ని కంట్రోల్ చేస్తుంది. అసలు మనము ఎక్కువ తినడానికి స్కోప్ లేకుండా చేస్తుంది. సో ఎప్పుడైతే మన అపిటైట్ మనం పరిగణలో లిమిట్లో పెట్టుకుంటామో, చాలా మటుకు మనకు ఆ క్రేవింగ్ అనేది ఉండదు కదండి. ఇట్ ఈస్ దట్ సింపుల్. క్రేవింగ్ని అరికట్టడానికి ఈ ఆయిల్స్ పనిచేస్తాయి. ఇప్పుడు షుగర్ ఉన్నవి కానీ, వెన్న ఎక్కువ ఉన్నవి కానీ, చక్కెర, నెయ్యి, ఈవెన్ బెల్లం కూడా, బెల్లం మంచిదైనప్పటికీ కూడా అది కూడా మనం ఒక పరిమాణంలో పద్ధతిలోనే తీసుకోవాలి. సో ఈ ఐటమ్స్ అన్నీ మనం తగ్గించేస్తే టోటల్ క్యాలరీ మీద కాన్షియస్నెస్ రావాలి. ఇప్పుడు మనకు ఒక రోజుకి 1800 క్యాలరీలు కావాలనుకోండి, దాని లోపే కనుక తీసుకుంటే మనకు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆ క్యాలరీస్ మనం మించుతామో, దాన్ని దాటి మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా, అప్పుడు మనకు బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాన్షియస్నెస్, అవేర్నెస్ అనేది మెయిన్గా క్యాలరీ బేస్డ్ ఐటమ్స్లో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కాఫీ, ఒక ఇడ్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్. సో మనం రోజుకి 4-5 కాఫీలు తాగేసి 3 పూట్ల తింటే ఆ కాఫీలే మనకి అడిషనల్ క్యాలరీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకమైన అవగాహన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదే మనం 3 ఇడ్లీలు తిన్నాం అనుకోండి, యూ ఫీల్ వెరీ ఫుల్. సో నెక్స్ట్ లంచ్ వరకు మనకు పెద్దగా ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకొని తీసుకుంటే క్యాలరీస్ ప్లస్ రిక్వైర్మెంట్
దీనికి గల ఒక లింక్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు.